జై గురు దత్తాత్రేయ. 2024 ఫిబ్రవరి నెల సింహరాశి ఫలితం. మఖా నక్షత్రం అలాగే పుబ్బా నక్షత్రం. మఖా 1, 2, 3 పాదాలు, 1, 2, 3, 4 పాదాలు. పుబ్బా నక్షత్రం అలాగే 4 పాదాలు కూడా సింహరాశి వారు ఉంటారు. మఖా పుబ్బా ఉత్తరా నక్షత్రంలో 1వ పాదం, మొదటి పాదం సింహరాశి వారు ఉంటారు. ఈ సింహరాశిలో జన్మించిన వాళ్ళు ఎటువంటి ఫలితాన్ని పొందుతారు? సప్తమ శని, అష్టమ రాహు, భాగ్యంలో గురు. అలాగే మిగతా గ్రహాల యొక్క సంచార ఫలితాన్ని చూసుకున్నా లక్ష్మీ యోగం ఉంది, ధనయోగం ఉంది, వ్యాపారంలో అనుకూలత పెరుగుతుంది, వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి, వ్యాపారం చేసే వాళ్ళకి ఈ నెల బాగుంటుంది, ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది, విద్యా కటాక్ష యోగాలు ఉన్నాయి, చదువుకునే వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంటుంది, వైవాహిక జీవితంలో సమస్యలు తగ్గుతాయి. 1 వాహన ప్రమాదం సూచిస్తుంది, లేదా అగ్ని ప్రమాదం, లేదా నీటి సంబంధితమైన ఇబ్బందులు అంటే జలగండము, అగ్ని ప్రమాదం లేదా వాహన గండం, ఇవి క్లియర్గా సూచిస్తున్నాయి. సప్తమ శని ఇక్కడ, అందులోనూ మీకు మార్గస్థానంలో శని ఉండడం, ఈ మార్కాధిపతి ద్వితీయ మార్కాధిపతి అయినటువంటి బుధుడు కూడా రవితో కలిసి ఉండడం, అది శని రాశిలో ఉండడం, తద్వారా వాహన ప్రమాదాలు లేదంటే జలగండము, అగ్ని ప్రమాదము ఇత్యాది దోషాలు క్లియర్గా సింహరాశి వారికి సూచిస్తున్నాయి. అయితే సింహరాశి వారికి మిగతా విషయాల్లో బాగుంది. వ్యాపారం బాగుంది, ఉద్యోగం బాగుంది, చదువుకునే వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంది, వివాహ ఇత్యాది శుభ ఫలితాలు సంభవిస్తాయి, గతంలో ఉన్న వైవాహిక సమస్యలు తగ్గుతాయి, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, రావాల్సిన డబ్బు వస్తుంది, వ్యాపారం అది వ్యవసాయం కానీ ఇతరత్ర ఏ వ్యాపారాలు కానీ కొంత మేరకు మార్పు లభిస్తుంది, ఉద్యోగంలో కూడా గుర్తింపు లభిస్తుంది, ఇవన్నీ బాగున్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎలా పడితే అలా నీటిలో సాహసం చేయకూడదు, అగ్ని సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. వీటికి గాను పరిహారం ప్రాయశ్చిత్తం ఫిబ్రవరి 15, 16, 17 ఈ 3 రోజులు తలస్నానం చేయాలి. ఆ 3 రోజులు వచ్చిన నక్షత్రంలో తలస్నానం చేస్తే శాంతి జరుగుతుంది. అలాగే ఈ సింహరాశి వారు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళాలి, ఈశ్వర దర్శనం చేసుకొని ఒక 50 గ్రాముల విభూది దానం చేయాలి, లేదా 100 గ్రాములు విభూది దానం చేయాలి. ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టోత్తరాన్ని వినాలి. ఈ పరిహారాన్ని సింహరాశి వారు ఆచరిస్తే సంపూర్ణ లక్ష్మీ యోగాన్ని పొందుతారు. జలగండము, అగ్నిగండము, వాహన గండము నివృత్తి అవుతుంది. ఇతర గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు. చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప, జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.